ఈరోజు అపోస్తలుడైనటువంటి యూదా ఇస్కరియోతు ఆయన జీవితాన్ని గురించి మనము ఆలోచించి మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠమును గురించి ఈరోజు మనము ధ్యానించుకుందాం. యూదా ఇస్కరియోతు యొక్క జీవితమును మనము ఆలోచించేటప్పుడు యూదా ఇస్కరియోతు దేవుని దృష్టిలో అతడు ప్రభువుని అప్పగించిన వాడైనప్పటికీ, ప్రభువు దృష్టిలో అతడు నమ్మక ద్రోహిగా మిగిలిపోయినప్పటికీ అతనిని గురించి విమర్శించేంత అర్హత మనకైతే లేదు. ఎందుకంటే అతడు దేవుని యొద్ద నుండి, సాక్షాత్తు ప్రభు యొద్ద నుండి పొందుకున్నటువంటి భాగ్యం ఏదైతే ఉందో అది చాలా విలువైనది. అది అతను పోగొట్టుకున్నాడు అన్నంత మాత్రాన అతన్ని విమర్శించేంత అర్హత మనకి లేదు. ఎందుకంటే ఈరోజు ప్రతి మనిషిలో కూడా యూదా ఇస్కరియోతులో ఉన్నటువంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఎవ్వరము కూడా నేను యూదాతో పోల్చుకుంటే యూదా కంటే నేను గొప్పవాడిని అని చెప్పుకునే అర్హత మనకెవరికి లేదు. యూదా దేవునిలో అతడు చేసినటువంటి పొరపాటు ఒక్కటే. ఏంటి అంటే అతడు ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని కోరుకున్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి పేరు ప్రతిష్టలు కోరుకున్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి ధనమును కోరుకున్నాడు. కనుకయే పరిశుద్ధాత్ముడు మనకేమని రాయించాడు? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అన్నాడు. కాబట్టి లోకమును ప్రేమించే ఎవరైనా వారు యూదా ఇస్కరియోతు లాంటి వారే అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి యూదా ఇస్కరియోతుకు మనం పోల్చుకోదగినంత అర్హులమైతే కాదు. ఎందుకంటే అతడు క్రీస్తుతో కూడా ప్రయాసపడిన 3 సంవత్సరాలు ప్రయాసపడినటువంటి ఒక దైవజనుడుగా అతడు పడిపోయే ముందే అతడు పరిచర్య చేశాడు. కాబట్టి మనకు ఆ భాగ్యము లభించలేదు. కనుక ఈరోజు యూదా ఇస్కరియోతు యొక్క జీవితాన్ని మనం ఆలోచించేటప్పుడు అతనిలో మనము నేర్చుకోకూడనటువంటి పాఠాల గురించి ఈరోజు మనము జాగ్రత్తగా ఆలకించాలి, ఆలోచించాలి. యూదా ఇస్కరియోతు యొక్క పేరు ఏదైతే ఉందో అది యూదా అనగా దేవుని స్తుతించుట అని హెబ్రీ భాష గ్రీక్ భాషలో మనకి అర్థమిస్తుంది. యూదా అనగా దేవునిని స్తుతించుట. ఇస్కరియోతు అనగా ఇస్కరియోతు అన్నది అతడు కెరియాతు ప్రాంతానికి చెందినవాడు కాబట్టి కెరియాతు ప్రాంతానికి చెందినవాడు అన్న మాటకు అర్థం ఇస్కరియోతు. కెరియోతు మనుష్యుడు అనబడినటువంటి మాటకు అర్థం ఇస్కరియోతు. ఈ యూదా ఇస్కరియోతు ఈ కెరియాతు అన్నటువంటి ప్రాంతానికి చెందినవాడు. అంటే ఈ కెరియాతు ప్రాంతం ఎక్కడ ఉంది అంటే యెరూషలేముకు దక్షిణ భాగంలో యూదాకు చెందినటువంటి ఒక ప్రాంతం ఈ కెరియోతు అన్నటువంటి ఈ ప్రాంతం. ఈ కెరియోతు ప్రాంతంలో నుండి మరి వచ్చిన వాడే ఈ యూదా. ఇతని తండ్రి పేరు సీమోను ఇస్కరియోతు. ఇతని తండ్రి పేరు సీమోను ఇస్కరియోతు.
మీరు యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 71వ వచనాన్ని, అలాగే యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనము 26వ వచనాలు చదువుకుంటే అక్కడ యూదా గారి యొక్క తండ్రిని గురించి ప్రస్తావన మనకి అక్కడ కనబడుతుంది. యోహాను రాసిన సువార్త 6:71, 13, 2 అలాగే 26వ వచనాలు. ఈ వచనాలలో యూదా ఇస్కరియోతు యొక్క తండ్రి గురించినటువంటి ప్రస్తావన మనకి అక్కడ కనబడుతుంది. ఇతడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించే ముందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇతనిని మరి తన శిష్యుడిగా ఏర్పరచుకునే ముందు ఇతడు ఒక జాతీయవాదిగా ఉండి ఉండవచ్చు అని చరిత్రకారుల యొక్క అంచనా. జాతీయవాది, నేషనలిస్ట్గా ఉండి ఉండవచ్చు. అలాగే ఒక విప్లవకారుడుగా ఉండి ఉండవచ్చు. ఎందుకంటే ఈ రోమా సామ్రాజ్యం పరిపాలిస్తున్నటువంటి దినములలో కొంతమంది యూదులకు అది నచ్చలేదు. మన భారతదేశంలోనూ కూడా బ్రిటిషుల యొక్క పరిపాలన ఎంతోమందికి నచ్చక బ్రిటిష్ పరిపాలనకి విరోధముగా విప్లవాలు చేసి ఎంతోమంది ఏం చేశారు? మరణించారు. అలాగే ఈ ఇశ్రాయేలు దేశములో రోమా సామ్రాజ్యం పరిపాలిస్తున్నటువంటి దినములవి. ఆ దినములలో ఎంతోమంది రోమియుల యొక్క పరిపాలన నచ్చక రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకముగా విప్లవము చేసిన వారిలో ఎంతోమంది యూదులు ఉన్నారు. ఆ యొక్క తెగకు చెందిన వారిని జెలోతు అని పిలువబడతారు. రోమియులకు విరోధముగా ఒక విప్లవ గుంపు, వీరు ధర్మశాస్త్రమును మరి ఖచ్చితంగా యూదులు పాటించాలి, అంతేకాదు యూదులను యూదులే పరిపాలించాలి అన్నటువంటి నేపథ్యంలో ఎంతోమంది మరి రోమియుల యొక్క సామ్రాజ్యానికి విరుద్ధంగా విప్లవం చేశారు. వారిని జెలోతీయులు అంటాం. యూదా ఇస్కరియోతు కూడా ఆ గుంపులో నుండి వచ్చి ఉండాలి అని కొంతమంది చరిత్రకారుల యొక్క మరి అంచనగా ఉంది. అది ఈ యూదా ఇస్కరియోతు 12 అపోస్తులులలో ఒకడు అన్నది మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఇతడు ఫినాన్షియల్గా మంచి ఎక్స్పర్ట్ అని చెబుతున్నారు. ఫినాన్షియల్ విషయంలో అంటే ఆర్థిక వ్యవస్థలో ఇతడు మంచి ప్రవీణుడు అని అంచనాకారులు చెబుతూ ఉన్నారు. అందుకే యేసు ప్రభు అతనికి ట్రెజరర్ అనేటువంటి ఒక పదవినిచ్చి, అంటే డబ్బుల యొక్క సంచిని మరి యూదా ఇస్కరియోతుకి అప్పగించటం మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి విషయంలో కూడా ఇతడు మంచి ఆరితేరిన వాడు అని చెప్పబడుతుంది. అందుకే మరి ఇతని దగ్గర డబ్బు సంచి ఇచ్చి ప్రతి విషయాన్ని, అంటే మరి వీళ్ళు వెళ్ళే ప్రతి ప్రయాణాలకి ప్రతి ఖర్చులకి అన్నీ కూడా యూదానే చూసుకునేవాడు అన్నది మరి చరిత్రకారుల యొక్క అంచనా. అంతేకాదు మనకి తెలిసినట్టుగా మరి బైబిలే మనకు సెలవిస్తుంది, డబ్బు సంచి అతని యొద్ద ఉండెను అని.
యోహాను రాసిన సువార్త మీరు 12వ అధ్యాయము 6వ వచనము అలాగే 13వ అధ్యాయము 29వ వచనాలు మీరు చదువుకుంటే ఒకసారి చదవండి చూద్దాం. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 6వ వచనం. తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అన్నది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. డబ్బు సంచి ఎవరి దగ్గర ఉంది? యూదా ఇస్కరియోతు దగ్గర ఉంది అన్నది. 13:29 కూడా చదవండి. చాలు. అంటే దీనిని బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతుంది, యూదా ఒక ఆర్థిక వ్యవస్థను మరి నిర్వహించేవాడు, ఫినాన్షియల్ యాక్టివిటీస్ని అడ్మినిస్ట్రేషన్ చేసేవాడు అన్నటువంటి విషయాలు దీనిని బట్టి మనకి అర్థమవుతుంది. ఇతడు కూడా 12 మందిలో ఒక శిష్యుడు అన్నది బైబిల్లో మనకి కనబడుతున్నప్పటికీ ఈ యూదాను గురించి మాత్రం రాసినటువంటి ఈ సువార్తికులందరూ కూడా, సువార్తలు రాసినటువంటి ఈ యొక్క సువార్తికులందరూ కూడా యూదాని మాత్రము వాళ్ళు ప్రత్యేకంగా మనకి తెలియజేస్తారు. ఈ ప్రత్యేకత ఎందుకు వచ్చింది అని అనుకుంటే, యూదా ఏ ప్రాంతానికి చెందినవాడు అనుకున్నా? ఏ ప్రాంతానికి? కెరియోతు అనబడినటువంటి ప్రాంతానికి చెందినవాడు, యూదా ప్రాంతానికి చెందినవాడు. మిగిలిన 11 మంది ఏ ప్రాంతానికి చెందినవారు? గలిలేయ ప్రాంతానికి చెందినవారు. 11 మంది గలిలేయ ప్రాంతానికి చెందినవారైతే ఈ యూదా మాత్రము కెరియోతు అనబడినటువంటి ప్రాంతానికి చెందినవాడు. ఇది ఒక్కటే మాత్రమే తేడా కాదు ఇతని దగ్గర ఏమేమి తేడా ఉన్నాయి అంటే, ఒకటి ప్రభువుని అప్పగించిన వాడు, రెండవది నమ్మక ద్రోహి అన్నది ఈ అపోస్తుల యొక్క మరి వరుసలో ఇతనికి ఇవ్వబడినటువంటి స్థానం ఏంటి అన్నది వాళ్ళు రాసినటువంటి సువార్తలలో మనకి కనబడుతుంది. ఉదాహరణకి ఈ 11 మంది యొక్క జాబితాలను మనం చదువుకునేటప్పుడు ఒక్కొక్కరు ఏ విధంగా అతనిని మరి పరిచయం చేశారో ఒకసారి చూద్దామా? మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకుంటాం. అప్పగించిన ఇస్కరియోతు యూదా. అప్పగించిన అన్నటువంటి మాట అక్కడ కనబడుతుంది. అంటే అతని యొక్క పరిచయమే ఎలాగుందో మనకు అర్థం కావాలి. అలాగే మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయము 18వ వచనం. మార్కు రాసిన సువార్త ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. ఏమంటున్నాడండి? ద్రోహి అన్నాడు. అది ఎంత పెద్ద మాట అండి! ద్రోహి అనబడిన ఇస్కరియోతు యూదా. అంటే ఇది కొంచెం ఎవరికైనా ఒక వ్యక్తిని పరిచయం చేసేటప్పుడు ఇటువంటి కఠినమైనటువంటి మాటలు వాడేటప్పుడు అతని గురించి మంచి అభిప్రాయం వస్తుందా? మనకి మంచి అభిప్రాయం వస్తుందా? ఎవరైనా మనల్ని పరిచయం చేసేటప్పుడు ఇదిగో చూడండి, ఇతనేనండి ద్రోహి, ఇతని పేరు ప్రసన్న కుమార్ అంటే ఎలాగుంటుందండి? యూదా యొక్క పరిచయమే నిజంగా చాలా బాధాకరమైనటువంటి పరిచయం. ఇంకా చెప్పాలి అంటే తదుపరి దినాలలో 12 మంది అపోస్తుల యొక్క వరుసలో ఇస్కరియోతు యూదా యొక్క పేరునే తీసివేయబడటం కూడా చాలా బాధాకరం. ఇటువంటి యూదా ఇస్కరియోతుని యేసుక్రీస్తు వారు తనకు శిష్యుడిగా అంగీకరించాడు అని చూస్తున్నాం.
యేసు ప్రభువుతో సుమారు 3 సంవత్సరాలు అతడు ప్రయాణించాడు. ఆయన అద్భుతాలు చూశాడు. ఆయన చేసినటువంటి బోధలు విన్నాడు. ఇవన్నీ కూడా మరి తన జీవితంలో అతడు క్రీస్తు కొరకు ఎంతో గొప్ప మరి సేవకుడుగా మారవలసిన వాడు, క్రీస్తు కొరకు ఎంతో గొప్ప పరిచర్య చేయవలసిన వాడు. అయితే తన యొక్క స్వభావం యొక్క మరి బలహీనతను బట్టి యూదా దేవుని యొక్క ప్రేమ నుండి, దేవుని యొక్క కృప నుండి తొలగిపోయాడు అని మనకి అతని యొక్క జీవితం మనకి పాఠం నేర్పుతుంది. అందులో ప్రధానమైనది అతడు డబ్బు పట్ల తాను కలిగి ఉన్నటువంటి ప్రేమ. డబ్బును ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారు దేవునిని అనుసరించలేరు. ఈరోజు ఎవరైనా సరే ఈ భూమి మీద ప్రభువు కంటే డబ్బుకు ప్రాధాన్యతని ఇచ్చేవాళ్ళు దేవునికి నమ్మకమైన వారుగా జీవించటం అన్నది అసాధ్యము. దేవునితో కూడా నడవటం అన్నది అసాధ్యము. అందుకే మనకు బైబిల్ సెలవిస్తుంది, డబ్బుని ప్రేమించకండి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అన్నాడు. ధనాపేక్ష ద్వారా మనం విశ్వాసమును కోల్పోతాం అన్నదానికి ఈ యూదా ఇస్కరియోతు యొక్క జీవితం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎందుకంటే అతని దగ్గర డబ్బు సంచిని అప్పగించినప్పుడు ఆ యొక్క డబ్బుని బట్టి అతడు తన యొక్క విశ్వాసాన్ని కోల్పోయాడు. యూదా యేసు ప్రభువుని వెంబడించడంలో అతనికి ఉన్నటువంటి ఉద్దేశం ఒకటే. మనం ముందుగానే చూసుకున్నట్టు ఇతను మరి రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకముగా ఇతడు విప్లవం చేయటానికి గల కారణం ఏంటి అంటే యూదులే పరిపాలించాలి అని చూశాం. ఆనాడు యేసు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి అనేక మంది యూదులు ఈయనే రాబోయేటువంటి రాజుగా భావించి ఆయనను రాజుగా స్వీకరించారు. కానీ జరిగింది ఏంటి అంటే యేసు ప్రభు అన్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని ఎప్పుడైతే చెప్పాడో మనము ప్రేమ, కనికరము, విధేయత కలిగి ఉండాలి అని ఆయన నేర్పినటువంటి నీతి బోధలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి అది నచ్చలేదు. ఎందుకంటే రోమీల యుద్ధం నుండి మనలను మనము సంరక్షించుకోవాలంటే ఏం చేయాలి? యుద్ధం చెయ్యాలి, వారితో కూడా పోరాడాలి అన్నటువంటి ఉద్దేశం కలిగిన వారు. ఎలాగైతే మన భారతదేశంలో కూడా ఎంతోమంది స్వాతంత్ర్యాన్ని పొందుకోవాలంటే మనం యుద్ధం చేయక తప్పదు అని ఎంతోమంది రక్తాన్ని కార్చారు, చనిపోయారు. ఎంతోమంది భయంకరమైనటువంటి మరణాలు తెచ్చుకున్నారు. కారణం ఏంటి అంటే మనము శాంతియుతంగా స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోలేము. అయితే యేసు ప్రభు నేర్పింది ఏంటి? సాత్వికులైన వారు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకొందురు అన్నాడు. ఆ పద్ధతిని చేపట్టిన వాడే మహాత్మా గాంధీ గారు. ఆ పద్ధతే చివరికి మన భారతదేశానికి స్వాతంత్ర్యమును తీసుకువచ్చింది. అయితే యేసు ప్రభు చెప్పినటువంటి ఈ మార్గము యూదా ఇస్కరియోతుకి నచ్చలేదు. కాబట్టి అతడు అనుకున్నాడు, యూదులను పరిపాలించాలంటే ఒక రాజు ఈ భూ సంబంధమైన వాడుగానే ఉండాలి, యూదులను పరిపాలించాలి, యూదులను పరిపాలించే రాజు రోమీలని ఎదుర్కోవాలి, అతనితో యుద్ధం చేయాలి, అప్పుడే మనకి స్వతంత్రము దొరుకుతుంది అన్నటువంటి ఉద్దేశము కలిగి ఉన్నవాడికి ప్రభు యొక్క మార్గము అతనికి నచ్చలేదు అన్నది అతని యొక్క జీవితాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. అంతేకాకుండా యూదా యేసు ప్రభువు వారిని
30 నాణెములకి ప్రధాన యాజకులకి అమ్మటం వలన అతడు ఆయన పెట్టుకున్నటువంటి నమ్మకానికి ద్రోహం చేశాడు అని చూస్తున్నాం. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఈ భూమి మీద మనందరి మీద కూడా ఆయనకున్నటువంటి నమ్మకం ఏంటో తెలుసా? నా బిడ్డలు నాకు విరోధముగా ఎటువంటి పరిస్థితిలో కూడా ఏం చేయరు, నమ్మక ద్రోహం చేయరు అన్నది ఆయన యొక్క ఆశ, ఆయన యొక్క ఆలోచన అంతా కూడా. కానీ ఈరోజు ఎంతమంది ఆ నమ్మకాన్ని కాపాడుకుంటున్నాం దేవుని దగ్గర అన్నదే. యూదా కేవలము ఈ లోక సంబంధమైన ధనము నిమిత్తము, ఎంత అండి, ఎక్కువేం కాదు, కేవలము 30 వెండి నాణ్యముల కొరకు ప్రభువుని అప్పగించాడు. ఈరోజు మరి ఎంతోమంది కేవలం ధనము కొరకు యేసు ప్రభువుని ఎవరి చేతులు అప్పగిస్తున్నారు తెలుసా? ఆనాడు యూదా లాంటి వారు రోమీలకు అప్పగించారు ప్రభువుని. ఈరోజు ఎంతోమంది యూదాలు ఈ లోకములో అన్యులకి అప్పగిస్తున్నారు. బైబిల్ ఏమని సెలవిస్తుందండి? మిమ్మును బట్టియే కదా అన్యుల మధ్యలో దేవుని నామము దూషింపబడుచున్నది. కారణం ఏమనుకుంటున్నారు మీరు? ధనాపేక్ష. దేవుని పేరట ధనము సంపాదించుకునేటువంటి యుక్తిని నేర్చుకున్నారు. దేనిలో? యూదా ఎక్కడ డబ్బులు సంపాదించాడు? ప్రభు యొక్క సేవలో. ఈరోజు చాలామంది సేవ అనేటువంటి పేరుతో ధనము మీద మరి వారి యొక్క దృష్టి ఉంచి ఈరోజు దేవుని యొక్క నామమునకు దూషణ పాలు చేస్తున్నటువంటి పరిస్థితులు గమనించాలి, సమాజంలో చోటు చేసుకున్నాయి. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని బిడ్డలు కొంచెము కలిగి ఉన్న అందులో సంతృప్తి కలిగి ఉండాలి. అపోస్తులందరూ కూడా యేసు క్రీస్తు పిలవగానే తమ ఇళ్ళను వదిలేసి వచ్చారు, తమ ఆస్తులను వదిలేసి వచ్చారు, తమ తల్లిదండ్రులను వదిలేసి వచ్చారు, తమ వృత్తిని వదిలేసి వచ్చారు. వచ్చిన తర్వాత ఎవరైనా మేము విడిచిపెట్టినటువంటి ఆస్తులు మాకు కావాలని ఎవరైనా వెళ్ళిపోయినట్టు ఉందా అండి? ఉందా? లేదు. సాక్షాత్తు ప్రభువుని అంగీకరించినటువంటి పౌలు గారు అంటారు, నాకు ఏమేవైతే లాభముగా ఉన్నాయో అవన్నీ కూడా నేను నష్టముగా పెంటతో సమానముగా ఎంచుకున్నాను అంటాడు. క్రీస్తు దగ్గరకి వచ్చేటప్పుడు సంపాదించుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో రాకూడదు. నీకు సంపాదించాలనే ఉద్దేశంతో క్రీస్తు దగ్గరికి వస్తే అనేక రకాలైనటువంటి అడ్డుదారులు చేపడతావు. ఎలాగా? ప్రభువుని ఎలాగా ప్రదర్శిస్తే, ఏ విధంగా ప్రజలను ఆకర్షిస్తే, ఏ విధంగా ప్రజలను మోసం చేస్తే ధనమును సంపాదించవచ్చు అన్నటువంటి కుయుక్తిని ప్రతిరోజు కూడా వెతుకుతూ వెళ్ళవలసి వస్తుంది. యూదా ఇస్కరియోతు యొక్క జీవితం కూడా అలాంటిదే. ప్రభువు కొరకు నా ప్రాణానైనా కూడా పెట్టడానికి సిద్ధం అన్నాడు పేతురు గారు. ప్రాణం పెట్టాడు. దేవుడు అలాంటి వారినే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ కేవలము 30 వెండి నాణెములకు ప్రభువుని అతడు అప్పగించాడు. కాబట్టి ప్రభువు కొరకు ద్రోహం చేయటానికి కూడా అతడు తెగించాడు అన్నటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ఇతడు ద్రోహం చేస్తాడని ప్రభువుకు తెలుసా తెలియదా? తెలుసండి. బైబిల్ మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. 13వ అధ్యాయం ఒకసారి యోహాను రాసిన సువార్త 13:26-27 చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 26-27.
చెప్పెను. ఉమ్, వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. ఉమ్, యేసు ఉమ్. నీవు చేయునది త్వరగా చేయమని వాడితో చెప్పగా, చాలు. యేసు ప్రభువుకి ముందుగానే తెలుసు కాబట్టి నువ్వు ఏమైతే చెయ్యాలని ఉద్దేశించి ఉన్నావో అది త్వరగా చేయుము అన్నాడు. మరొక చోట అంటాడు, నేను మిమ్మల్ని 12 మందిని ఏర్పరచుకున్నాను కదా, మీలో ఒకడు సాతాను అన్నాడు. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 70వ వచనం. అందుకు యేసు, ఉమ్, నేను మిమ్మును 12 ఏర్పరచుకోలేదా? ఆ. మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. అంటే యేసు ప్రభువుకి ముందుగానే తెలుసు ఇతడు ఎప్పుడూ సాతానికి బలైపోయాడు, ఎప్పుడో సాతానికి లోబడిపోయాడు. ఎందుకంటే ఇతని యొక్క ఉద్దేశము నన్ను వెంబడించాలన్నది కాదు, ఇతడు ధనమును వెంబడిస్తున్నాడు, ఈ లోక సంబంధమైన జీవితాన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ లోకము ఎవరి అందున్నది? ఈ లోకము అపవాది అందున్నది, అతనితో నాకు ఏమీ పని లేదు అన్నాడు ప్రభు. కాబట్టి ఈ లోకమును ప్రేమించే ఎవరైనా ఎవరిని ప్రేమిస్తున్నట్టు? అపవాదిని ప్రేమిస్తున్నట్టు. ఈరోజు క్రైస్తవులముగా మనము వెంటాడవలసింది ధనమును కాదు, ఎవరిని? ప్రభువుని. ప్రభువుని వెంటాడాలి, మనం ప్రభువుని వెంబడించాలి. మొదట ఆయన నీతిని రాజ్యమును వెదుకుడి. ఆయనను మనం వెంటాడాము అంటే, ఆయనను మనం వెంబడించామంటే మనకు కావలసిన ప్రతి అవసరం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఏ సమయంలో నీకు ఏం అవసరం ఉన్నదో ఆయనకు తెలుసు. మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను, ఆయనకు తెలుసు. మీరు ఆయనను వెంబడించి ఆయన వెనక మీరు వెళ్ళేటప్పుడు మీకు కావలసినవన్నీ కూడా మిమ్మల్ని వెంబడిస్తాయి. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరములు వారు అరణ్యగుండముగా ప్రవేశించినప్పుడు, అరణ్యములో వారు నడిచి వెళ్ళినప్పుడు వారి పాదరక్షలు అరిగిపోలేదు, వారి వస్త్రములు పాతగిల్లలేదు అనే వాక్యం సెలవిస్తుంది. ఇది ఎలా సాధ్యం? మనుషులకి ఇది అసాధ్యం, దేవునికి సమస్తము సాధ్యము. మీరు దేవుని మీద నిజముగా మీరు నమ్మకము విశ్వాసము కలిగి ఆయనను వెంబడించేటప్పుడు ప్రతిదీ కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, అందులో ఎటువంటి సందేహము లేదు. లేదా మీరు ప్రభువుని అనుకరించడానికి బదులుగా మీరు ధనమును వెతుక్కుంటూ వెళ్ళారు, ఈ లోక సంబంధమైన జీవితం కావాలని వెతుక్కుంటూ వెళ్ళారు, మీ జీవితంలో ఏది కూడా సక్సెస్ఫుల్గా మీరు సాధించలేరు. దానికి సాదృశ్యం యూదా ఇస్కరియోతు. తన జీవితంలో అతడు కోరుకున్నది, అతడు ఆశించినది చివరి వరకు అతడు సాధించలేదు కదా, దానికి బదులుగా తన యొక్క మనశ్శాంతిని కోల్పోయాడు, తన నెమ్మదిని కోల్పోయాడు. తన యొక్క జీవితంలో తాను చేసినటువంటి పొరపాటు ఎంత గొప్పది అన్న సంగతి చివరిలో అతడు దాని గురించి గ్రహించాడు. అప్పటికే జరగకూడనటువంటి కార్యము జరిగిపోయింది, జరగకూడని నష్టము జరిగిపోయింది. పరిశుద్ధుడు, లోకరక్షకుడు క్రీస్తు యేసు సిలువకు అప్పగించబడ్డాడు. ఈరోజు ఎంతోమంది దేవునికి వ్యతిరేకముగా ఆయనను వెంబడించడానికి బదులుగా ఈ లోకాన్ని వెంబడించి ఆయనను మరలా సిలువకు వేస్తున్నటువంటి పరిస్థితులు సమాజంలో కనబడుతుంది. కానీ ముగింపు మాత్రం క్షేమముగా ఉండదు, క్షేమముగా ఉండదు. యూదా ఇస్కరియోతును గురించి మనం చూడగలిగితే మత్తయి రాసిన సువార్త
27వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు మనం చదువుకుంటే, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆ, ఆమెకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి పశ్చాత్తాపపడి 10 వెండి నాణెములను ఆ, ప్రధాన యాజకుని యొద్దకు ఆ, పెద్దల యొద్దకును ఆ, మరలా తెచ్చి, ఆ, నేను నిరపరాధ రక్తమును అప్పగించి ఆ, పాపము చేసితినని ఆ, చెప్పెను. ఆ, వారు దానితో మాకేమి, ఆ, నీవే చూచుకున్నామని చెప్పగా ఆ, అతడు ఆ వెండి నాణెములను ఆ, దేవాలయమును పారవేసి ఆ, పోయి ఉరిపెట్టుకొనెను. ఊరి పెట్టుకొని. చూసారా? పశ్చాత్తాప పడినటువంటి వ్యక్తి ఎవరి పాదముల దగ్గరికి రావాలి? దేవుని పాదముల దగ్గరికి వచ్చి తాను చేసినటువంటి కార్యమును బట్టి పశ్చాత్తాపపడి, ఒకవేళ పాప క్షమాపణ కోరి ఉంటే యూదా ఈరోజు రక్షణ పొందిన వారి యొక్క జాబితాలో ఉండేవాడు. కానీ తాను చేసినటువంటి కార్యం ఏంటో తెలుసా? దేవుని వైపుకు తిరగటానికి బదులుగా అతడు మరణాన్ని కోరాడు. మరణాన్ని కోరాడు అంటే అతని జీవితంలో పశ్చాత్తాపం ఉంది, కానీ మారు మనసు లేదు అన్నది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కానీ పేతురు జీవితంలో అలా కాదు. పేతురు పశ్చాత్తాపపడ్డాడు, తర్వాత కాలంలో మారు మనసు పొందాడు. మారు మనసు పొందాడు. అందుకే యేసు ప్రభు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు పేతురు ఏమన్నాడు? అది నీకే తెలుసు ప్రభువా. అంటే అక్కడ యేసు ప్రభు అడిగినటువంటి మాటలో ఉన్నటువంటి పరమార్థం, ఇతడు నిజముగానే మారాడా లేదా అన్నది మనకి తెలియాలి. ఆయనకి తెలుసు అతడు మారాడా లేదా అన్నది ప్రభువుకి తెలుసు. ప్రభువుకి మరుగైన కార్యము ఏది లేదు. కాబట్టి ఆయనకి తెలుసు, కానీ మనకు తెలియాలి. ఈరోజు పేతురు గారి గురించి ఒకవేళ మనం ఆలోచించేటప్పుడు ఇది మనకు తెలియాలి అన్నటువంటి ఉద్దేశంతో రాయించాడు. ఎప్పుడైతే ప్రభు ఆ మాట అడిగాడో అతని ఆవేదన, అతని యొక్క దుఃఖము ఓర్వలేక అతడు ప్రభు అడిగినటువంటి మాటకి తన దుఃఖాన్ని తట్టుకోలేకపోయాడు. అక్కడే అతడు మారు మనసు పొందాడు అన్నది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యూదా యొక్క పరిస్థితిని మనము ఆలోచించుకుంటే, ఇంతకు ఇతడు పడిపోవటానికి గల కారణము ఒకటి, అతడు లోక సంబంధమైనటువంటి రాజ్యమును, ఈ లోక సంబంధమైనటువంటి జీవితమును కోరాడు. ఎందుకంటే రోమీల యొక్క పరిపాలన అతడు మరి ఇష్టపడక, రోమీలకి విరోధముగా ఎవరైనా ఒక రాజు రావాలని కోరుకున్నాడు. అది ఈ యొక్క భౌతిక రాజ్యాన్ని స్థాపించేవాడుగా ఉండాలి అని అనుకున్నాడు. కానీ అది అతని విషయములో మరి అది జరగకపోవటం వలన అతడు మరి తన యొక్క లక్ష్యము విఫలమైపోయింది అన్నటువంటి భావంతో ద్రోహం చేయడం ద్వారా యేసుని మరి అతడు అప్పగించటం అన్నది జరిగింది. దాని వలన మరి భయంకరమైనటువంటి నమ్మక ద్రోహానికి అతడు మరి పాలయ్యాడు అన్నటువంటి విషయాలు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అప్పట్లో మరి మనం చూడగలిగితే యేసు ప్రభువుని ఎంతోమంది విడిచి ఏం చేశారు? వెనక్కి వెళ్ళిపోయారు. కారణం ఏంటి? ఈయన రాజుగా వచ్చాడు అంటే మనకి ఆహారానికి కొదువ ఉండదు, మనకి మరి ఈ భౌతిక అవసరాలకి ఏది కూడా మనకి కొదువ ఉండదు అని ఆలోచించారు. కానీ ఆయన ఏమన్నాడు? మీకు లోకములో శ్రమలు ఉన్నాయి, మీకు లోకములో శ్రమలు ఉన్నాయి. మరి అలాంటి రాజు మాకెందుకు? మమ్మల్ని పరిపాలించే మా రాజు మాకు అన్ని అవసరాలు తీర్చేవాడుగా ఉండాలని కోరుకున్నాడు. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూడండి. వాళ్ళు ఏం చేశారట? ఏం చేశారంటండి? రాజుగా చేయుటకు వచ్చి తనను బలవంతముగా. ఇదేంటి దౌర్భాగ్యం,
ఇదేంటి దౌర్జన్యం? ఆయన రాజుగా చేయటానికి బలవంతంగా పట్టుకొని పోతున్నారట. అంటే ఆలోచించి చూడండి ప్రియులారా. యేసు ప్రభు వచ్చింది ఈ భౌతిక రాజ్యాన్ని పరిపాలించడానికి కాదు అని ఆయన స్పష్టంగా ఎప్పుడైతే చెప్పాడో, ఆయనను వెంబడించిన వారందరూ కూడా ఏం చేశారట? వెనుకకు తిరిగి వెళ్ళారు. కారణం ఏంటి? ఆయన చెబుతున్న మాటలు ఎలాగున్నాయట వాళ్ళకి? కఠినమైన బోధ. ఏంటి? నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు, వస్త్రములు లేని వానికి నీ దగ్గర 2 వస్త్రాలు ఉంటే 1 వస్త్రమును ఇమ్ము, ఎవరికి కూడా నీవు కనికరించకుండా ఉండకు, అందరినీ ప్రేమించు అన్నటువంటి ఆయన మాటలు ఆనాడు సమాజానికి ఎలాగున్నాయో ఈరోజు కూడా క్రైస్తవ సమాజానికి అలాగే ఉంది. అందుకే ఈరోజు క్రైస్తవులలో విభేదాలు, ఐక్యత పాడు చేసేటువంటి పరిస్థితులు. కారణం ఏంటి? నా సంఘము నేను బాగుంటే చాలు, మిగిలిన వారు ఎలా నాశనమైనా నాకు అవసరం లేదు. విశ్వాసుల యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నా పర్వాలేదు, నేను మాత్రము ఏంటి లగ్జూరియస్ లైఫ్ నడిపించుకోవాలి అన్నటువంటి ఉద్దేశం. ఇది ప్రభు యొక్క చిత్తం కాదు. ఇలాంటి వారు యూదా ఇస్కరియోతు యొక్క జాబితాకి చెందినవారు. నేను ఏ స్థితిలో ఉన్నానో మీరు కూడా ఆ స్థితికి రావాలని కోరుకోవాలి. అది నిజమైన సేవకుడి యొక్క ప్రేమ. నేను మాత్రము క్షేమంగా ఉండాలి, మీరు ఉన్న పాటనే ఉండండి, మీకోసం ప్రార్థన చేస్తానంటే చాలదు. యేసు ప్రభు ఈ లోకానికి రావటానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అందరూ కూడా సమానముగా నడిపించబడాలి. అందరూ సమానముగా నడిపించబడాలి అన్నది ఆయన యొక్క ఉద్దేశం. అందుకే మొదటి శతాబ్దములో క్రైస్తవులు ఏం చేశారు? తమకున్నటువంటి చిరస్థాస్తులను తీసుకువచ్చి అపోస్తుల యొక్క పాదములు పెట్టారు. ఎందుకు? అందరూ కూడా తమకు అవసరమైనట్టు సమిష్టిగా పంచుకున్నారంటే సమానముగా పంచుకున్నారు. ఇది క్రైస్తవుల యొక్క నిజమైనటువంటి ఫౌండేషన్. కానీ దానినే ఈరోజు పాడు చేశారు. బోధకుడేమో లగ్జరీ లైఫ్ నడిపిస్తూ ఉంటాడు, పాపం అమాయకపు విశ్వాసులేమో అదే దరిద్రం, అదే పరిస్థితి, అది మాత్రం వాళ్ళకి మారదు. అయితే ఇక్కడికి వచ్చి ఫుల్పీట్ మీద కూర్చొని అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు మిమ్మును ఆశీర్వదించడా అని అంటాడు. కానీ వాళ్ళ జీవితంలో ఎప్పటికీ వాళ్ళు పైకి రారు, తాను మాత్రం పైకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలాంటి వారినే యూదా ఇస్కరియోతు. ఈనాడు ఉన్నటువంటి నవీన దినాల యొక్క యూదా ఇస్కరియోతులు ఈరోజు క్రైస్తవంలో ఎక్కువైపోయారు. ఇది మారాలి అంటే ఒకటే మార్గం. ఏంటి? మనుషులందరూ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి. అందరూ రక్షణ పొందాలి, అందరూ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి. లేఖనం సెలవిస్తుంది, వీరు దొంగ అపోస్తులుల జాబితానికి చేరినవారు, అడ్డుదారిలో ప్రవేశించిన వారు. వీరికి మీరు ఏమని చెప్పకూడదట? వందనములని కూడా చెప్పకూడదు. ఎప్పుడు ఆ పరిస్థితి వస్తుంది? అందరూ వాక్యమును నేర్చిన తర్వాత, అందరూ వాక్యమును నేర్చుకున్న తర్వాత, క్రైస్తవ సమాజం అంతా కూడా వాక్యములో అనుభవం కలిగి ఉన్నప్పుడు అప్పుడు ఈ పరిస్థితి మారుతుంది. ఈరోజు అందుకే మన యొక్క భారము అంతా కూడా ఏంటి? అందరూ కూడా వాక్యములో అనుభవం కలిగి ఉండాలి, అందరూ కూడా వాక్యం చెప్పేవారుగా ఉండాలి, వాక్యాన్ని నేర్చిన వారుగా ఉండాలి. అప్పుడే మన జీవితం వాక్యము మీద కట్టబడుతుంది, మనుషుల మీద కాదు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకి దాసులుగా కాకుండుడి అని బైబిల్ సెలవిస్తుంది. మీరు ఎవరు మిమ్మల్ని కొన్నది? క్రీస్తు తన స్వరక్తమునిచ్చి మిమ్మల్ని సంపాదించుకున్నాడు. ఏ మనుషులు మిమ్మల్ని సంపాదించలేదు, సాక్షాత్ ఆయన తన స్వరక్తమునిచ్చి
సంపాదించిన వారు. కేవలము ఈరోజు సంఘాలు నడిపిస్తున్నటువంటి అధ్యక్షులందరూ కూడా ఎవరు వీళ్ళు? ఆయన సంపాదించినటువంటి సంఘమును పరామర్శించటానికి దేవుడు ఏర్పరిచినటువంటి అధ్యక్షులు మాత్రమే. అంతకంటే గొప్ప అధికారం ఏది లేదు. అందుకే పౌలు అంటాడు, నేను ఏ విషయంలోనైనా మీ యొద్ద నేను ఆశించినట్లు, ఏ విషయంలోనైనా మీ మీద నేను భారము పెట్టినట్లు ఉందేమో ఒకసారి ఆలోచించండి అంటాడు. ఎందుకంటే దేవుడు మనల్ని పిలిచింది ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని ఆశించటానికి కాదు, ఈ లోక సంబంధమైన జీవితాన్ని వెంబడించడానికి కాదు. మనమందరము క్రీస్తుకు బిడ్డలము. మనమందరము క్రీస్తు యొక్క రక్తము ద్వారా విమోచింపబడిన వారము. యూదా చివరి వరకు తాను చేసినటువంటి తప్పుని గ్రహించి మారు మనసు పొందలేదు. దానిక పర్యావసనం తన ప్రాణానికి తానే తెచ్చుకున్నాడు. బైబిల్ ఏమని సెలవిస్తుందో తెలుసా? ఆ ధనము పాపముతో కూడినటువంటి ధనము అన్నాడు. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 20 చదవండి. ఇట్లని ప్రార్థన చేసి ఉమ్, ఇద్దరు దేవుళ్ళు ఎదుగున్న ప్రభువా, ఉమ్, తన చోటికి పోవుటకు ఉమ్, యూదా తప్పిపోయి ఉమ్. పోగొట్టుకున్న ఈ పరిచర్యను తన చోటుకు పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యను అపోస్తలత్వములోను ఆ, పాలు పొందుటకు ఆ, వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న చాలు. అంటే యూదా పోగొట్టుకున్నాడు దేనిని? అపోస్తలత్వాన్ని, పరిచర్యని, దేవుని బిడ్డగా, దేవుని కుమారుడు అని అనిపించుకునే అర్హతను పోగొట్టుకున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా ఒకవేళ ధనము వెనక, ఈ లోక సంబంధమైనటువంటి జీవితం వెనక మనం వెళ్ళాము అంటే దేవుని యొద్ద నుండి మన యొక్క చోటుని మనము పోగొట్టుకుంటాం. ఆ విషయాన్ని గుర్తించుకొని ప్రతి ఒక్కరము కూడా ఈరోజు యూదా ఇస్కరియోతు యొక్క జీవితాన్ని గురించి మనం పరిశీలించి తెలుసుకున్నటువంటి ఈ పాఠంలో నుండి మనం నేర్చుకోవలసినటువంటి సంగతి ఏంటి అంటే, ఏ యొక్క ఫెయిల్యూర్ కూడా అంతం కాదు, ఏ యొక్క అపజయం కూడా అంతం కాదు. ఎందుకంటే అపజయములో నుండే పేతురు గారు గొప్ప జయానికి ముందడుగు వేశాడు. కొన్నిసార్లు మనం పడిపోతాం. పడిపోయిన చోటు నుండి మనము లేచి నిలబడి క్రీస్తు వైపు చూసి ముందుకు వెళ్ళవలసిన వారముగా ఉన్నాం. ఇంకా మన జీవితం క్రీస్తుతో కూడా నడుస్తూ ఉండగానే మనము తప్పిపోయి ఉంటే, ఈరోజైనా యూదా ఇస్కరియోతు యొక్క జీవితమును గురించి ఆలోచించడం ద్వారా అతడు పశ్చాత్తాపపడ్డాడు, కానీ ప్రభు వైపుకి తిరగలేదు. కానీ పేతురు తప్పిపోయినప్పటికీ ప్రభు వైపు తిరిగాడు. అతడు మరలా ఒక నూతనమైనటువంటి బలము పొందుకొని ప్రభువు కొరకు హతసాక్షిగా మారాడు. మనము కూడా మన జీవితంలో ఒకవేళ ఇంతవరకు ప్రభువుని వెంబడిస్తున్నామన్నటువంటి పేరుతో, ఈ లోక సంబంధమైన ఆశలతో మనము లోకాన్ని వైపు వెళుతున్నామేమో ఒకసారి మనం ఆలోచన చేసుకొని ప్రభు వైపుకు తిరుగుదాం. ఆయన ఇప్పటికీ కూడా క్షమించడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. ప్రార్థించుకుందాం పిల్లలు.